సో, ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌తో బుద్ధి చెప్పారు. అశోక్ బాబు. సో, ఏపీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా పెన్షనర్లు కూడా పోస్టల్ బ్యాలెట్‌తో బుద్ధి చెప్పారు అని ఎన్నికల తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. వైకాపాపై ప్రజలందరిలో వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వారి బకాయిలు చెల్లించలేదు. దీంతో వారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బుద్ధి చెప్పారు. దీనికి ఆ ఎన్నికల పోలింగ్ శాతమే నిదర్శనం. అయితే ఇక పెన్షనర్లు కూడా వారి తగ్గట్టుగా వారు కూడా అయితే బుద్ధి చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు. ఎందుకంటే వారికి చెల్లించాల్సిన బకాయిలు అయితే ఏది చెల్లించకపోవడంతో సో, కక్ష అయితే తీర్చుకున్నారని ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. సో, రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా ఇన్ టైమ్‌లో జరిగే విధంగా చేస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది. సో, ఇది మనకు ఉద్యోగ పెన్షనర్‌లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.